అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలాఖాలో కల్తీ పాల తయారీ ముఠా గుట్టురట్టైంది. కుప్పంలో నకిలీ పాల తయారీ ముఠా సభ్యులు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గత నెల జనవరి 15న కర్ణాటకలోని కోలార్ జిల్లాలో నకిలీ పాల ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే కాలం చెల్లినటువంటి పాల పౌడర్తో పామాయిల్, చక్కెర, బెల్లం, ఇతర రసాయనాలతో పాల క్రీమ్ తయారు చేస్తున్నారు. అయితే 4 లీటర్ల క్రీమ్, అదేవిధంగా 20 లీటర్ల కల్తీ పాలు సీజ్ చేసినటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇక కోలార్ జిల్లా బల్లగిరి కేంద్రంగా నకిలీ పాల తయారీ గుట్టురట్టయింది. అయితే అరెస్ట్ అయినటువంటి వారిలో ప్రధాన నిందితులు ఉన్నట్లుగా తెలుస్తుంది. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం బోయినపల్లి, గంగిశెట్టిపల్లికి చెందినటువంటి నిందితులుగా గుర్తించారు పోలీసులు. మొత్తం 5గురిని అరెస్టు చేసినటువంటి కోలార్ జిల్లా పోలీసులు వారిని రిమాండ్కు తరలించారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. మల్లికార్జున, చెప్పండి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాఖాలో కల్తీ పాల తయారీకి సంబంధించినటువంటిది గుట్టురట్టయినట్లుగా తెలుస్తుంది. కర్ణాటకలోని కోలార్ జిల్లాలో దీనికి సంబంధించినటువంటి ఆనవాళ్లు, ఇక పోలీసుల అదుపులో ఆల్మోస్ట్ ఒక 5గురు ఉన్నట్లుగా తెలుస్తుంది. అసలు దీనికి సంబంధించిన పూర్తి స్థాయి డీటెయిల్స్ ఏంటి? సిరాజ్, మనం చూసుకోవచ్చు, ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహించినటువంటి కుప్పం నియోజకవర్గంలో కొంతమంది మూట నకిలీ పాలను తయారు చేస్తూ కూడా కర్ణాటక రాష్ట్రంలో పట్టుకున్నటువంటి విషయం ఇప్పుడు సంచలనం రేపుతుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనవరి 15వ తారీఖున కూడా కోలార్ జిల్లాలో నకిలీ పాల క్యాన్లు కూడా పట్టుబడ్డాయని చెప్పవచ్చు. నేపథ్యంలో కూడా కాలం చెల్లినటువంటి పాల పౌడర్తో పాటుగా పామాయిల్, చక్కెర, బెల్లం, ఇతర వ్యసనాలు కలిపి కూడా మిక్సీ పట్టి పాల క్రీమ్ తయారు చేస్తున్నట్టుగా అక్కడ అధికారులు గుర్తించారని చెప్పవచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే 4 లీటర్ల క్రీమ్ కు 20 లీటర్ల నీటిని కలిపి ఈ ముఠా పూర్తి స్థాయిలో ఈ పాలను తయారు చేస్తూ యథేచ్ఛగా కూడా కర్ణాటక రాష్ట్రంలోని అక్కడ వివిధ ప్రాంతాలకు కూడా సరఫరా చేసినట్టుగా కూడా అక్కడ ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటుగా పోలీసు అధికారులు కూడా గుర్తించారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా పోలీసులు ఇది సంచలనంగా మారుతోంది. దీనికి సంబంధించి ఇప్పుడైతే మనం కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం బోయినపల్లి, గంగిశెట్టిపల్లికి చెందినటువంటి కొంతమంది వ్యక్తులని, అంటే దాదాపుగా 5 మంది వ్యక్తులను కూడా కోలార్ జిల్లా పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. దీని మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయి? ఇది కేవలం కర్ణాటక జిల్లాకే పరిమితమైందా, లేకపోతే ఇక్కడ కుప్పం నియోజకవర్గం కూడా ఇలాంటివి కూడా ఉన్నాయన్న అనుమానాలు కూడా ప్రస్తుతం అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఒక ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తులే 5 మంది మనం చెప్పుకోవచ్చు. 5 మంది కూడా అక్కడ పూర్తి స్థాయిలో ఈ నకిలీ పాలను కూడా తయారు చేస్తున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా గుర్తించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సిరాజ్, మల్లికార్జున, కర్ణాటకలో కోలార్ జిల్లా, అక్కడి నుంచి ఉన్నటువంటి వారంటే ఇక భారీ స్థాయిలోనే ప్రధానంగా ఒక గ్యాంగ్ ఉన్నట్లుగా ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఇంకా ఎవరున్నారనేటువంటి దానంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు, దీనికి సంబంధించి పోలీసులు ఏమైనా ప్రాథమికంగా వెల్లడించారా? ఇప్పటి వరకు మన కోలార్ జిల్లాకు సంబంధించినటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు కావచ్చు, పోలీసు అధికారులు కావచ్చు, ఇప్పటి వరకు మనకు పట్టుకున్నటువంటి 15 నకిలీ పాల క్యాన్లు కూడా పట్టుబడ్డాయని చెప్పవచ్చు. అదేవిధంగా చూసుకుంటే కోలార్ జిల్లా బల్లగిరి కేంద్రానికి కూడా నకిలీ పాలను తయారు చేస్తున్న ప్రాతినిధ్యంగా గుర్తించడంతో పాటుగా పూర్తి స్థాయిలో ఈ క్యాన్లను సీజ్ చేసిన తర్వాత కూడా వీటిపైన పరిశోధన చేస్తారని చెప్పవచ్చు, టెస్ట్ చేస్తారని చెప్పవచ్చు. నేపథ్యంలో కూడా అధికారులకు పూర్తి స్థాయిలో షాక్ గురయ్యారని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో ఇక్కడ ఏదైతే పామాయిల్, చక్కెర, బెల్లం, ఇతర రసాయనాలతో కలిపి కూడా మిక్సీ పట్టి ఒక పాల క్రీమ్ ను తయారు చేసిన తర్వాత 4 లీటర్ల క్రీమ్ కు 20 లీటర్ల నీటిని కలిపి కూడా వీరు తయారు చేసినట్టుగా గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఈ అంశం చాలా చర్చాంశనీయమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గానికి సంబంధించి ఈ ముఠా ఇక్కడ 5 మంది సభ్యులు ఉన్నారని చెప్పొచ్చు. ఇది ప్రస్తుతం వీళ్ళు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కడనే పూర్తి స్థాయిలో ఈ పాలు తయారు చేస్తున్నారు, లేకపోతే ఇక్కడ కూడా తయారు చేస్తున్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో పోలీసు అధికారులు అయితే దీనిపైన కూడా క్షుణ్ణంగా వాళ్ళ నుంచి వివరాలు లాగేటువంటి ప్రయత్నాలు చేస్తారని చెప్పవచ్చు. ప్రస్తుతం కోలార్ జిల్లా కేంద్రంగా జరుగుతోంది కాబట్టి మిగతా ప్రాంతాల్లో కూడా ఇలాంటి నకిలీ పాలను తయారు చేస్తున్న అంశం పైన కూడా దానిపైన కూడా దృష్టి పెట్టేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటివి జరుగుతున్నప్పుడు, ఇలాంటి కార్యక్రమాలు పాల్పడుతున్నప్పుడు అధికార యంత్రాంగం చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏపీ అధికారులు కూడా అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇది కేవలం కర్ణాటక రాష్ట్రము చెందినది కాదు, ఇటు ఏపీలో కూడా ఇలాంటి నకిలీ పాలు తయారవుతున్నాయన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో ఇక్కడ కూడా సోదాలు కూడా జరిగేటటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది. శ్రీరాజ్, రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలాఖాలో కల్తీ పాల తయారీ ముఠా గుట్టురట్టయింది. అయితే కుప్పంలో నకిలీ పాలు తయారు చేస్తున్నటువంటి ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెల 15న కర్ణాటకలోని కోలార్ జిల్లాలో నకిలీ పాల ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు.
ఇక కాలం చెల్లినటువంటి పాల పౌడర్తో పామాయిల్తో పాటుగా చక్కెర, బెల్లం, ఇతర రసాయనాలతో పాల క్రీములను తయారు చేస్తున్నారు ముఠా. అయితే 4 లీటర్ల క్రీమ్తో పాటుగా 20 లీటర్ల కల్తీ పాలను సీజ్ చేశారు పోలీసులు. కోలార్ జిల్లా బల్లగిరి కేంద్రంగా నకిలీ పాలను సంబంధించి కూడా తయారు చేస్తున్నటువంటి వైనం వెలుగులోకి వచ్చింది. ఇక అరెస్ట్ అయినటువంటి వారిలో ప్రధాన నిందితులుగా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలానికి చెందినటువంటి బోయినపల్లి, గంగిశెట్టిపల్లికి చెందినటువంటి నిందితులుగా మాత్రం పోలీసులు గుర్తించారు. మొత్తం 5గురిని అరెస్టు చేశారు కోలార్ జిల్లా పోలీసులు.